ఈ ఏడాదంతా అగ్ర హీరోల సినిమాల జోరు అభిమానుల్లో కనిపిస్తున్న హుషారు. ముగ్గుల పండక్కి ముగ్గురు అగ్ర హీరోలు సందడి చేశారు. ప్రారంభ వసూళ్లతో థియేటర్లు కొత్త కళని సంతరించుకున్నాయి. అగ్ర హీరో సినిమా అంటేనే ఓ పండగ. దానికి సంక్రాంతి కూడా తోడైందంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఈసారి అదే పునరావృతమైంది. మన బాక్సాఫీస్ దగ్గర ఈ తరహా పండగ వాతావరణం ఈ ఏడాదంతా కనిపించనుంది. అగ్ర హీరోల సినిమాల విడుదలలు ఆ స్థాయిలో ఊరిస్తున్నాయి. మరి సంక్రాంతి సినిమాలని చూసేశాం, మరి నెక్స్ట్ ఏమిటి? ఈ ప్రశ్న తలెత్తేలోపే సినీ అభిమానులకి మరో సినీ సంక్రాంతి ఆహ్వానం పలుకుతోంది. కాకపోతే ఈసారి యువ హీరోల సంక్రాంతి. నాగ చైతన్య తండేలు మొదలుకొని అరడజన్కి పైగా సినిమాలు వస్తున్నాయి. ఒకవైపు 100 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కుతున్న భారీ చిత్రాలు, మరోవైపు ఇలా యువ హీరోల సినిమాలు పోటాపోటీగా ఈ ఏడాదే రానున్నాయి. అయితే అగ్ర హీరోల ఆధిపత్యం మాత్రం స్పష్టంగా కనిపించనుంది. చాలామంది అగ్రతారులు గతేడాది తెరపై కనిపించనే లేదు. చిత్రీకరణలతో గడిపిన వాళ్లే ఎక్కువ. వాళ్లలో ఈ ఏడాది దాదాపు అందరూ తెరపై సందడి చేయనున్నారు. బాలకృష్ణ, రామ్ చరణ్ సంక్రాంతి హీరోలుగా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాలకృష్ణ డబుల్ బోనాంజా ఆఫర్ల అఖండ 2తో ఈ ఏడాదిలోనే మరోసారి అలరించనున్నారు. సెప్టెంబర్ 25న ఆ చిత్రం విడుదల కానుంది. మరో సీనియర్ హీరో నాగార్జున కూడా 2 సినిమాలతో ఊరిస్తున్నారు. ధనుష్తో కలిసి నటించిన కుబేరా, రజనీకాంత్తో కలిసి నటించిన కూలీ చిత్రాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అగ్ర కథానాయకుడు చిరంజీవి చిత్రం విశ్వంభర ఎప్పుడన్నది ఖరారు కాలేదు, కానీ వేసవి సందర్భంగానే ముస్తాబవుతోంది. ఇక పాన్ ఇండియా సంచలనం ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ది రాజాసాబ్ విడుదల ఈ సంవత్సరంలోనే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. పాన్ ఇండియా చిత్రాలుగానే రూపొందుతున్న పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి. హిందీ మొదలుకొని మలయాళం వరకు అగ్రతారలందరూ ఉన్న మంచు విష్ణు, కన్నప్ప వేసవి సందర్భంగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పురాణ గాథలపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, తారాబలం ఈ సినిమాకి కలిసొచ్చే విషయాలు. ఇక ఎన్టీఆర్ సోలో సినిమాలేవి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం లేదు, కానీ ఆయన బాలీవుడ్లోకి అడుగుపెట్టి చేసిన తొలి చిత్రం వార్ 2 మాత్రం ఆగస్టు 14న విడుదల ఖరారు చేసుకుంది. బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. తెలుగులో బలమైన మార్కెట్ ఉన్న పొరుగు భాషల తారలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, సూర్య, రిషబ్ శెట్టి, యష్ తదితరులు ఈ ఏడాది కీలకమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కూలీ సినిమాతో రజనీకాంత్, థగ్ లైఫ్ సినిమాతో కమల్ హాసన్, రెట్రోతో సూర్య, కాంతారా చాప్టర్ 1తో రిషబ్ శెట్టి, పట్టుదల, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అజిత్, టాక్సిక్ చిత్రంతో యష్, L2E తో మోహన్ లాల్ ప్రేక్షకుల్లో ఉత్సుకతని పెంచుతున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.